హాయ్ హలో, నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన బ్లాగ్స్. ఇవాళ నేను మన బిజీ లేడీస్ కోసము ఒక యూస్ఫుల్ టిప్ చెప్దాం అనుకుంటున్నాం. మనం లేడీస్ ఎప్పుడు కానీ మన స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటూ ఉండాలి. వీక్లీ 2 to 3 times కంపల్సరీ ఫేస్ ప్యాక్స్ అవి వేసుకుంటేనే మన ఫేస్ కండిషన్గా ఉంటుంది అన్నమాట. లేదంటే ఆల్ ఏజింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ బయటపడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఫేస్ ప్యాక్స్ అవన్నీ కంపల్సరీ వేసుకోవాలి. కానీ బిజీగా ఉంటాం కదా మనము. వర్కింగ్ లేడీస్ అయినా సరే, ఆఫీస్ గోయింగ్ లేడీస్ అయినా సరే, కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ అయినా సరే బిజీగా ఉంటారు. రోజంతా బిజీగా ఉండి ఇంటికి వచ్చి అబ్బా ప్యాక్ తయారు చేసుకోవాలా, పెట్టుకోవాలా అన్న ఫీలింగ్లో ఉంటాం కదా మనము. చాలా బద్ధకంగా ఉంటాం. ఆ బద్ధకాన్ని కొంచెం రిలాక్స్ చేయడానికి నేను ఒక టిప్ చెప్తాను. ఏంటంటే, మనకి ఇలాంటి సిలికాన్ మోల్డ్స్ దొరుకుతాయి. లోకల్ షాప్లో దొరుకుతున్నాయి, లేదా అమెజాన్లో ఎక్కడన్నా ఉంటాయి. మీరు రెగ్యులర్గా ఏ ప్యాక్స్ అయితే వాడతారో అవి 15 daysకి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇలాంటి మోల్డ్స్లో పెట్టేసుకొని ఫ్రీజ్ చేసేసుకోండి. తర్వాత తీసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టేసుకోండి. మీకు ఎప్పుడు ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలి అనిపించినప్పుడల్లా జస్ట్ ఫ్రీజర్లోంచి తీసేసి అప్లై చేసేసుకొని క్లీన్ చేసుకోవడమే. చాలా ఈజీ అయిపోతుంది. మనం స్కిన్ కేర్ రొటీన్ కూడా ఫాలో అయినట్టు ఉంటుంది. ఈ టిప్ కంపల్సరీ మీకు చాలా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నేను 2 ప్యాక్స్ చూపిస్తాను, మీరు చూడండి, ట్రై చేయండి. నా ఫస్ట్ ప్యాక్ వచ్చేసి బీట్రూట్ ప్యాక్. నా దగ్గర బీట్రూట్ పౌడర్ ఉంది ఆల్రెడీ, అది యూస్ చేస్తున్నాను. లేదంటే మీరు ఇలాగా బీట్రూట్ని తీసుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. బీట్రూట్ పౌడర్, దాంట్లో కొంచెం ఆరెంజ్ పీల్ పౌడర్, వైటమిన్ ఈ క్యాప్సూల్, ఇవి ఎక్కడైనా దొరుకుతాయి, హనీ, రోజ్ వాటర్. ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటాం కదా, ఈ మిక్స్ని ఇలా మోల్డ్స్లోకి ఫిల్ చేసుకోవడమే. మీరు వాడుకునేటప్పుడు ఒక బ్లాక్ అయితే ఒకటి, 2 అయితే 2 యూస్ చేసుకోవచ్చు అనమాట. మనకు వేస్టేజ్ కూడా బాగా తగ్గుతుంది. మనం ఒక్కోసారి ఎక్కువ క్వాంటిటీ మిక్స్ చేసేస్తాము, వేస్ట్ అయిపోతాయి అనిపిస్తుంది కదా. ఇలా అయితే మనం ఎంత అవసరమో అంతే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫిల్ చేసేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోవడమే. ఇది ఆలు ప్యాకు. ఇందులో హాఫ్ ఆలు, మళ్ళీ రైస్ ఫ్లవర్, హనీ, బాదాం ఆయిల్ ఇవన్నీ వేసాను. అది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఇలా స్మూత్ పేస్ట్ అవుతుంది అన్నమాట మిక్సీ పట్టిన తర్వాత. దీన్ని కూడా మనం మోల్డ్లో వేసి ఫ్రీజర్లో పెట్టుకోవడమే. ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. మీరు ఒకసారి ఓపిక ఉన్నప్పుడు చేసి పెట్టేసుకున్నారనుకోండి 2-3 వెరైటీస్, మీకు ఈజీగా 10 to 15 days ఏ గొడవ ఉండదు. ఇంకా చక్కగా రోజు వచ్చి ప్యాక్ వేసేసుకోవచ్చు బయట నుంచి రాగానే, లేదా ఆల్టర్నేట్ డే అయినా పెట్టుకోవచ్చు. వీక్లీ 3 days అయితే చాలా బెటర్. ఫ్రీజ్ అయిన తర్వాత ఇలా ఉంటాయి. మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని అందులోకి ఇలాగా తీసేసుకోవడమే. చూసారు కదా ఎలా చాక్లెట్స్ లాగా ఉన్నాయో, చూస్తూ తినాలి అన్నట్టుగా. ఇవన్నీ ఇలా ఫ్రీజ్ చేసుకోవాలి బాక్స్లో. కావలసినప్పుడు
తీసి అప్లై చేసుకోవడమే. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.